చనిపోయిన ఒక పర్సన్ ఆత్మ తన సొంత ఫ్యామిలీని అంటే తన భార్యని అండ్ తన కొడుకుని చాలా దారుణంగా హింసించాడు. అండ్ దిస్ ఈజ్ అ రియల్ స్టోరీ. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వాల్ ఈ. ప్రకాశం డిస్టిక్లో ఒక ఊరు. ఈ ఊర్లో ఒక ఫ్యామిలీ ఉండేది. వైఫ్, హస్బెండ్, వాళ్ళిద్దరికీ ఉన్న ఒక 25 years సన్. వీళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. వీళ్ళ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజు ప్రశాంత్ వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇమీడియట్గా అంబులెన్స్లో తనని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. డాక్టర్స్ చాలా ట్రై చేశారు, బట్ తనని కాపాడలేకపోయారు. ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. తన ఫాదర్కి సంబంధించిన ఈ కర్మక్రియలు ఉంటాయి కదా, ఇవన్నీ చాలా శ్రద్ధగా చేశాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రశాంత్ అండ్ వాళ్ళ మదర్ చాలా డిస్టర్బ్ అయిపోయారు, చాలా అలోన్ అయిపోయారు వాళ్ళు. ఒకరోజు నైట్ ప్రశాంత్కి వాళ్ళ ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఎవరో ఒక పర్సన్ ఏడుస్తున్నట్లు వినిపించింది. లేట్ నైట్ అవడం వల్ల ఆ ఏడుపు తనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. వెంటనే ప్రశాంత్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు, బట్ అక్కడ ఎవ్వరూ లేరు. చుట్టుపక్కలంతా చూశాడు. కాసేపటి తర్వాత తన రూమ్లో పడుకున్నాడు. ఆ నెక్స్ట్ డే నుండి వీళ్ళ లైఫ్ అప్ సైడ్ డౌన్ అయింది. ఆ తర్వాత రోజు ఏం జరిగింది అంటే, మిడ్ నైట్ హాల్లో నుండి టీవీ సౌండ్ వినిపిస్తుంది. ఈ సౌండ్కి ప్రశాంత్ లేచి వెళ్ళి హాల్లో చూశాడు. హాల్లో తనకి టీవీ లైటింగ్లో సోఫాలో ఒక పర్సన్ కూర్చున్నట్లు కనిపించింది. వెంటనే లైట్ ఆన్ చేశాడు, కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఒక క్షణం తను చూసింది రియలో కాదో తనకు అర్థం కాలేదు. కాసేపటి తర్వాత పడుకున్నాడు. పడుకున్న కొంతసేపటి తర్వాత తన పక్కన ఎవరో ఉన్నారు అని అనిపించింది. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూసేలోపు ఒక ఆత్మ తన మీద ఉండడాన్ని ఫీల్ అయ్యాడు. ఆ బరువుని కనీసం తను తట్టుకోలేకపోయాడు. అంతేకాదు, కనీసం గట్టిగా అరవడానికి కూడా తనకి మాట రాలేదు. చాలాసేపు ట్రై చేసిన తర్వాత బలవంతంగా లేచి నిలబడ్డాడు. ఆ రూమ్ మొత్తం చాలా చల్లగా అనిపించింది తనకి. ఆ క్షణం తనకి ఏమనిపించింది అంటే, ఆల్రెడీ తన ఫాదర్ చనిపోయాడు. సో ఒక డిస్టర్బెన్స్ తనలో క్యారీ అవుతుంది. దానివల్లే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు పడుకున్నప్పుడు కూడా మేబీ స్లీప్ పారాలిసిస్ అయి ఉండొచ్చు అని తను అనుకున్నాడు. ఆ తర్వాత నుండి ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days వరకు ఆ ఇంటి చుట్టుపక్కల ఒక పర్సన్ ఏడుపు వినిపిస్తూ ఉండేదంట. అంతేకాదు, ఇంట్లోపల నైట్ టైమ్స్ ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతుండేవి. ఎవరో ఒక పర్సన్ ఇంట్లో నడుస్తున్నట్లు కూడా వాళ్ళకి అనిపించేది. ఇది ప్రశాంత్కే కాదు, వాళ్ళ అమ్మకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. ఒకరోజు నైట్ ప్రశాంత్ వాళ్ళ అమ్మ పడుకున్న రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ డోర్ ఎవరో నాక్ చేస్తున్నట్లు వినిపించింది. తను లేవగానే ఆ నాక్ సౌండ్ ఆఫ్ అయిపోయింది. కాసేపటికి ఆ డోర్ని ఎవరో బలంగా నెడుతున్నట్లు అనిపించింది. వెంటనే ఈమె వెళ్ళి డోర్ని పట్టుకొని ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. బట్ చాలా ప్రెషర్ తోటి ఆ డోర్ని ఎవరో నెడుతున్నారు అన్నట్లయితే తనకు అనిపించింది. తను చాలా ఆపడానికి ట్రై చేసింది, బట్ ఆ డోర్ని ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరో బలంగా నెడుతున్నారు. ఆ డోర్ ఓపెన్ అవుతున్న టైంలో తను అక్కడ ఎవ్వరిని చూడలేదు, కానీ డోర్ చాలా ప్రెషర్ తోటి వస్తుంది తన మీదకి. ఆ క్షణం తను చాలా గట్టిగా అరిచింది. వెంటనే పక్క రూమ్లో నిద్రపోతున్న ప్రశాంత్ లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళమ్మ ప్రశాంత్ని పట్టుకొని చాలా గట్టిగా ఏడ్చింది పాపం. ఆ రూమ్లో ప్రశాంత్ ఒక థింగ్ని అబ్జర్వ్ చేశాడు. ఆ రూమ్ కూడా ప్రశాంత్కి చాలా చల్లగా అనిపించింది. ఆ తర్వాత రోజు తన ఫ్రెండ్స్ ద్వారా ఒక పర్సన్ గురించి తెలుసుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి తన ఇంట్లో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ గురించి చెప్పాడు. అతను ఒకరోజు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చి ప్రశాంత్తో, ఈ ఇంట్లో ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ ఎవరిది కాదు, నీ తండ్రిది అని చెప్పాడు. ఈ మాటలు వినగానే ప్రశాంత్ లిటరల్లీ షాక్ అయ్యాడు. కన్న తండ్రి ఆత్మ వీళ్ళని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుందో తనకు అర్థం కాలేదు. వచ్చిన వ్యక్తి ప్రశాంత్తో, నీ కన్న తండ్రి ఆత్మ మిమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతుందో తెలుసుకోవాలి అంటే నేను మళ్ళీ వస్తాను. ఈ ఇంట్లో ఒక పూజ చేయాల్సి ఉంటుంది, దానికి కావలసిన థింగ్స్ అన్నీ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ వీళ్ళిద్దరిని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాడు,
అండ్ చనిపోయిన తర్వాత ఒక పర్సన్ ఆత్మ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, దీని పార్ట్ 2లో చెప్తాను నేను. ఇప్పటికే రన్ టైం టూ మచ్ అయిందేమో అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, పార్ట్ 2లో కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.